ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. సిబిఎస్ఈ నుంచి మనకు ఒక 200 వేకెన్సీస్కి సంబంధించి సూపరింటెండెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 31st డిసెంబర్ 2024 అయితే ఇది ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి సూపరింటెండెంట్ ఒక 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఒక 70 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫీస్ అన్నారనమాట. అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది సిబిఎస్ఈకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దాదాపుగా అయితే ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడైతే డిప్లాయ్ చేసే అవకాశాలు అయితే ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి గ్రూప్ సి కిందకి వస్తాయి అనమాట. సూపరింటెండెంట్ వచ్చేసరికి గ్రూప్ బి కిందకి అయితే వస్తుంది. మీకు లెవెల్ 6 పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి గ్రూప్ సి కిందకి వస్తాయి. ఇవి కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ వీటికి అక్రాస్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఈరోజు స్టార్ట్ అవుతున్నది మనకి 1st January 2025. ఇంకా 31st January 2025 లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకి జూనియర్ అసిస్టెంట్కి 18 to 27 years అనమాట. 31st January 2025 అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే సూపరింటెండెంట్కి వచ్చేసరికి 18 to 30 years అనమాట. యాజ్ ఆన్ 31st January 2025. దానికి అదనంగా మనకి SC ST వాళ్ళకి 5 years, OBC NCL వాళ్ళకి 3 years. యాజ్ యూజువల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ మనకి సూపరింటెండెంట్ పోస్ట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మనకి ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంకా కంప్యూటర్ లిటరసీ అంటే MS ఆఫీస్ అవి వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. అయితే మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో అయితే 35 words per minute కంప్యూటర్ మీద టైప్ చేయగలగాలి. హిందీ అయితే కనుక 30 words per minute కంప్యూటర్ మీద టైప్ చేయగలిగితే సరిపోతుంది. సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే టైపింగ్ 35 words per minute ఇంగ్లీషు లేదంటే 30 words per minute హిందీ కంప్యూటర్ మీద టైప్ కనుక చేయగలిగితే సరిపోతుంది అనమాట. సర్టిఫికెట్ అయితే ఏమీ అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ బేస్తో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజుకి సంబంధించి మనకి SC ST PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళెవ్వరికి ఫీజు లేదనమాట. 0 ఫీజు ఫర్ ఆల్ ఉమెన్, SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS వీళ్ళకి మాత్రం ఒక 800 rupees ఈచ్ పోస్ట్కి ఫీజు అయితే పే చేసుకోవాలి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు లేని వాళ్ళకైతే ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళకైతే కనుక ఈచ్ పోస్ట్కి అంటే 2 పోస్టులకి అప్లై చేస్తే 1600 అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫ్రెండ్స్ మన తెలంగాణకి సంబంధించి ఇక్కడ మనకి ఏం లేదనమాట. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడలో అయితే రాసుకోవాలి. అంటే తెలంగాణ వాళ్ళు కూడా విజయవాడలో మాత్రమే ఎగ్జామ్ అయితే రాసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి SC ST OBC EWS ఇంకా కూడా PWD క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇక్కడ అనెక్జర్స్ అంటే ప్రొఫార్మాస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క ప్రొఫార్మాస్లో మీ దగ్గర కనుక కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటే కనుక సరిపోతుంది. లేదంటే కనుక ఈ ఫార్మేట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మన EWS OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు April 1 తర్వాత ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకున్నటువంటి వ్యాలిడ్ అయితే ఉండాలన్నమాట. క్రీమీ లేయర్ ఉంటుంది కాబట్టి అంటే ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి అప్డేటెడ్ అంటే వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు ఈవినింగ్ లోపు అయితే స్టార్ట్ అవుతుంది. 1st January 2025 అయిన తర్వాత అయితే మీకు ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ హౌ టు అప్లై అనే దానికి